ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతువు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. మిథున రాశి మనకు వచ్చేసి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4, నెక్స్ట్ పునరుసు 3 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందకి వస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు మీకు సప్తమంలో ఉన్నాడు. మీ రాశి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు సప్తమ కేంద్రంలో జనవరి 24 వరకు ఉంటారు. తర్వాత అష్టమ స్థితిలోకి వెళ్తారు. ఈయన ఈ 2 విషయాలలో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వని ఉన్నారు. మీకు సప్తమం అంటే సోషల్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, మీడియా వరకు బాగానే ఉంటుంది. ఈ యొక్క వ్యవసాయము, వీటికి భూములకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, వీటిల్లో కూడా కొంత లాభాలు గడించే అవకాశాలు ఉంటాయి. తర్వాత మాసాంతంలో 24వ తేదీ ఈయన ఈ యొక్క మీకు అష్టమ స్థితిలోకి వెళ్ళినప్పుడు, మకరంలోకి వెళ్ళినప్పుడు బుధాదిత్య యోగం ఉంటుంది. కానీ మీ తృతీయాధిపతి అయినటువంటి రవి, ఈ యొక్క బుధుడు అక్కడ ఉండడం మూలంగా కానీ ఫలితాలు మాత్రం కొంత తగ్గుముఖం పడతాయి 24 నుంచి. తర్వాత ఈయన రాశి మారిన తర్వాత మరలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మార్చడానికి కొంచెం ఫలితాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. మీకు దశమ కేంద్రంలో రాహు, ఉద్యోగంలో పరివర్తన, అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ మీరు కొంచెం బేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చతుర్థంలో కేతువు కూడాను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తాడు. అది ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్బెన్స్, హైయర్ ఎడ్యుకేషన్స్లో కొంచెం డిస్టర్బెన్స్. ఈ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన పీరియడ్. కానీ కొద్ది రోజుల్లో సెట్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, 2025 ఈజ్ 9th అంటే కుజుడు, సైన్యాధిపతి, కష్టపడి సామ్రాజ్యాన్ని రాజుకిచ్చేవాడు. అలాగే మీరు కూడా కష్టపడి రాజుల్లాగా బతకొచ్చు మీ వృత్తులలో. డిస్టర్బెన్స్ 2004లోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు రవి యొక్క బృహస్పతి బయటకు వచ్చేసాడు ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి శని కూడా మనకు మార్చి 29న మీనంలోకి వెళ్ళిపోతాడు. అంటే మీకు యొక్క మిథున రాశి వారికి దశమ కేంద్రంలోకి వస్తాడు. దశమ కేంద్రంలోకి ఈయన అష్టమాధిపతి, భాగ్యాధిపతి కాబట్టి పెద్దవాళ్ళ ద్వారా కొంత హెల్ప్ కావని, తండ్రికి కొంత ఇబ్బందులు కలిగంగానే జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ మీకు సెకండ్ హౌస్ ప్లానెట్ వచ్చేసి 5th హౌస్లో ఉంది చంద్రుడు. ఇక్కడ మీకు కొంచెం ప్రాబ్లమ్స్ తద్దుమనిగే అవకాశం ఉంది. స్త్రీ ప్రమేయాలు ఉంటాయి. కొన్ని మాట వచ్చినటువంటి భేదాలు
సర్దుమణిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఈ యొక్క తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు వచ్చేసి అష్టమ స్థితిలో ఉన్నాడు. సిబ్లింగ్స్కి మీ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే సొసైటీలో కజిన్స్తో కూడా కొన్ని ఆస్తి వివాదాలలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ శని మీకు అష్టమాధిపతి, నెక్స్ట్ భాగ్యాధిపతి కాబట్టి ఈయన మీకు భాగ్యంలో ఉండడం కొంత ఇబ్బందే. కాకపోతే మీకు సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఇక్కడ భాగ్యంలో ఉండడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. శనిని కొంచెం ప్రొటెక్ట్ చేయగలుగుతారు. మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే మీ జీవిత దాంపత్య సౌఖ్యం బాగుండడానికి, అట్ ద సేమ్ టైం మీకు వివాహాది, ఇంటి వ్యవహారాలు, ఆఫీస్ వ్యవహారాలు, ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ మీకు సర్దుమణగడానికి ఈయన 28 వరకు కూడా, డిసెంబర్ 28 వరకు జనవరి 28 వరకు కూడా ఉంటారు. తర్వాత ఈయన మీకు ఈ యొక్క మిథున రాశి వారికి చక్కగా ఆయన మీకు దశమ స్థానంలోకి వస్తాడు. శుక్రుడు ఉచ్చ ప్లేస్కి వస్తాడు. అప్పుడు మీకు మంచి ఫలితాలు ఇంకా బాగా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ బృహస్పతి మీకు సప్తమాధిపతి, అలాగే ఇంకా దశమాధిపతి. ఉద్యోగంలో బాగుంటుంది. సొసైటీలో మీకంటూ ఒక వాల్యూ పెరిగే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకు బృహస్పతి మీకు వ్యయంలో ఉన్నాడు కదా అనుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు వ్యయంలో ఉన్నాడు, కానీ ఉచ్చ వైపు పయనిస్తున్నాడు, కర్కాటకం వైపు పయనిస్తున్నాడు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు. ఇంటా బయట జాబ్స్లో కొంచెం ఒక్కోసారి ప్లస్ మైనస్ యాడ్ అవుతుంటాయి. తద్మూలకంగా మీరు హెడ్ వెయిట్గా ఉంటారు. నిద్ర పట్టకపోవడం ఇలాంటి విషయాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి మిమ్మల్ని. కొంచెం జాగ్రత్త పడాల్సిన పీరియడ్. అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు శిస్తుల శుక్రుడు. ఈయన వచ్చేసి జనరల్గా ఇక్కడ నేను నెప్టూన్ తీసుకుంటాను, చిత్రగుప్తుని. ఇక్కడ ఏది తీసుకున్నప్పటికీ కూడాను వాళ్ళకి పరీక్షా కాలమా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ శుక్రుడిని తీసుకోవట్లేదు, నేను చిత్రగుప్తుడు నెప్టూన్ తీసుకుంటున్నాను. నేనంతా సైంటిఫిక్గా వెళ్తున్నాను, గమనించగలరు. సౌరమండలం ఎలా ఉంది, ఏ ప్లానెట్ తర్వాత ఏ ప్లానెట్ వచ్చింది, ఇందాక చెప్పాను మీకు ఏ రాసులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి వాటికి తగ్గట్టుగానే నేను రెమెడీస్ చెప్తున్నాను. ఖగోళానికి నేను చెప్పేదానికి దగ్గర సంబంధం చాలా ఉంది. ఎనీ డౌట్ కలిగిన వాళ్ళు చక్కగా నా దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. వితండవాదులకు మాత్రం నేను ప్లేస్ ఇవ్వను. మనకు సైన్స్ పెరిగింది, పుస్తకాలలో పాఠ్యాంశాలు వస్తున్నాయి. శాస్త్రాన్ని ఇంకా క్లారిఫై చేసుకోవాలి. ఎక్కడో ఎప్పుడో పూర్వం వచ్చిన ఓల్డ్ టెస్ట్నే ఫాలో అవుతాము అంటే మనం ఆలోచించే టైం లేక ఏదో దోచుకు తిందామన్న ఒక మూల ఆశయం పెట్టుకున్నట్టు మనం బిహేవ్ చేసామంటే కొంతమంది టార్గెట్ పెట్టుకున్న వాళ్ళే ఆ టార్గెట్కి బలైపోయి ఎన్నో అవమానాలకు అస్ట్రాలజర్స్ వెళ్ళారు. మనం చెప్పే ప్రెడిక్షన్స్ కూడా చక్కగా రాకపోవడం, ఇవన్నీ చూసుకోవడానికి మీకు ఎంతో అవకాశం ఉంది. దాని నుంచి మీరు బయటపడగలరు. ఒక మిథున రాశి వారికి నేను ఎందుకు ఇలా జాగ్రత్తలు చెప్తున్నానంటే, మినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే కొంచెం మీడియా రంగం వ్యవహారాలు కొంచెం కలిగి ఉంటారు కాబట్టి. అట్ ద సేమ్ టైం థర్డ్ హౌస్ ప్లానెట్ వచ్చేసి రవి మీకు అష్టమ స్థానంలో ఉన్నారు, 6వ ఇంట్లో. ఈయన కూడా మీకు మీడియా రంగానికి సంబంధించిన వాడే. రవి కూడా సోషల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాడే. దీని నుంచి కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కువ వినాయకునికి చతుర్థంలో ఉన్నటువంటి ప్లానెట్ కేతువు డిస్టర్బెన్స్ని ఇస్తున్నాడు కాబట్టి వినాయకునికి ఉండ్రాళ్ళ నైవేద్యంగా పెట్టండి, గరికతో పూజించండి. నెక్స్ట్ వచ్చేసి సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి. తద్మూలకంగా మీకు ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంది. తద్మూలకంగా రవిదోషం కూడా, అష్టమ రవిదోషం కూడా మీకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంది. ఆదివారం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల లోపు దీపారాధన చేసుకుని గోధుమ నూకతో చేసినటువంటి కేసరిని ఆ సూర్యనారాయణమూర్తికి అర్పించి మీరు ఇంటిల్లాదులు మాత్రమే తినాలి. ఎవరికైనా పెట్టాలనిపిస్తే వాళ్ళని ఇంటికి పిలిచి పెట్టండి. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు సెకండ్ హౌస్ ప్లానెట్ అయినటువంటి చంద్రుడు మీకు 5th హౌస్లో ఉన్నాడు.
మంచిది. స్త్రీ సంతానం తోటి మీకు కొంచెం మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది ఈ యొక్క మీకున్నటువంటి గోచార వివరణ మిథున రాశి వారికి. మిథున రాశి వారు చక్కగా మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. మీ రాశ్యాధిపతికి మీరు చక్కని ప్రొటెక్షన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవన్నీ చూసుకుంటూ మీ జీవితాన్ని మీరు సక్రమంగా నడపగలరని ఆశిస్తూ స్వస్తి.